పార్టీతోని కుమ్మక్కై ఈరోజు కుట్రలు చేసి ఒక దొంగ లెటర్ను సర్క్యులేట్ చేసి ఈరోజు ఏదో నువ్వు నీతి నిజాయితీ నిస్వార్థపరునని రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. కానీ శ్రీయర్ గారు, నీకు నిజంగా నువ్వు నిజాయితీ పరును అయితే, నీ మీద నీకు నమ్మకం ఉంటే వెంటనే రాజీనామా చేయి, ఒక శాసనసభ్యునిగా రాజీనామా చేయి. ఏ పార్టీ అయితే నీకు రాగానే ఎంపీ పదవి కట్టబెట్టింది, డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది, డిప్యూటీ సీఎం అయిపోయినాక నేను ఒట్టిగా ఉండలేను, నేను పదవి లేకుండా ఉండలేను అని నువ్వు బతలాడితే మేమందరం కూడా కలిసి ఒక పెద్ద మనిషి అని చెప్పి ఎమ్మెల్సీ పదవులు 2 సార్లు నీకు ఇప్పించినాం. అయినా నువ్వు చేసే నీచమైనటువంటి చర్య ఇదా? ఒకవేళ నీకు ప్రజాబలం ఉండి బీఆర్ఎస్ పార్టీ లేకుండా నువ్వు గెలవాలని నీకు ఆత్మవిశ్వాసం ఉంటే వెంటనే ఈ క్షణమే నువ్వు రాజీనామా చేసి నువ్వు ప్యాకేజ్ మాట్లాడుకున్న కాంగ్రెస్ పార్టీలకు పోతావా, ఇంకే పార్టీలకు పోతావు మాకు అనవసరం. కానీ నువ్వు మాత్రం వెంటనే ఏ పార్టీ మీద గెలిచినావో ఆ పార్టీకి రాజీనామా చేసి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి నువ్వు ఎంపీగా నిలబెడతావా, నీ బిడ్డను ఎంపీగా నిలబెడతావా, అది నీ నిర్ణయం. కానీ ప్రజలు మాత్రము మొత్తం గమనిస్తున్నారు. నీ 40 ఏళ్ల రాజకీయ జీవితము ఏ తీరుగా అణిచివేతతోని అహంకారంతో కొనసాగుతుందో ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు. నువ్వు రాజీనామా చేసి నీ రాజకీయ ప్రవేశం కాంగ్రెస్లో ఇంకే పార్టీలో చేయాలని కూడా ఈ సందర్భంగా ఒక జిల్లా అధ్యక్షునిగా ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పక్షాన, ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇట్లా జరుగుతున్న పరిణామాలు మీరందరూ నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. గత నెల రోజులుగా వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామానికి కడియం శ్రీయర్ గారే బాధ్యుడు. వయసులో పెద్దవాళ్ళు, గుణం కూడా పెద్దగా ఉంటుంది అనుకున్నాడు కేసీఆర్ గారు. విలువల గురించి మాట్లాడే కడియం శ్రీయర్ గారు వారి డాటర్కి కావ్య గారికి టికెట్ ఇప్పించుకొని సమన్వయ సమావేశాలు నిర్వహించి అనేక మంది ఉద్యమకారులు అవకాశం కోసం ఎదురు చూస్తే కూడా వారి అవకాశాలపై నీళ్లు జల్లి, వారి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి కూడా వారి కూతురు కోసం వారు చేసినట్టు ప్రయత్నం అందరికీ తెలుసు. గంటలోనే నిర్ణయం, నిన్న పార్టీ మారేటువంటి నిర్ణయం, దాని వెనుకున్నటువంటి రాజకీయపరమైనటువంటి ఒప్పందాలన్నీ కూడా బయటికి రావడం అనేది నిజం కూడా వరంగల్ జిల్లా ప్రజలు, అది వరంగల్ జిల్లాకి ఉద్యమాల అత్యంత పౌరుషంతో ప్రశ్నించే